ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఆడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం ఫేవరెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా కేకేఆర్ టీం కన్నా ఎంఐ టీం దగ్గర కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కేకేఆర్ టీం దగ్గర ఇద్దరు మిస్టరీ స్పిన్నర్స్ తప్పిస్తే ఫాస్ట్ బౌలర్స్ ఎవరు కనిపించట్లేదు. ఇంకో సైడ్ చూస్తే ఎంఐ దగ్గర మంచి మంచి టీం ఉంది. మంచి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అలాగే స్పిన్నర్స్ కానీ, సో అన్ని డిపార్ట్మెంట్లో ముంబై అయితే కేకేఆర్ కన్నా కొద్దిగా బెటర్గా కనిపిస్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ తెలిసిందే. సో ప్రతి సీజన్లో కూడా వాళ్ళైతే ఇనీషియల్గా మ్యాచెస్ అయితే గెలవరు. అది కూడా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ అయితే వాళ్ళు మ్యాచ్ గెలిచి చాలా ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు 2012 సీజన్ నుంచి వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఇన్ని సీజన్స్లో ఈ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అంటే ఆల్మోస్ట్ 14 ఏళ్ల నుంచి వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోతూనే ఉన్నారు. వాళ్ళు ప్రతి సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోతూనే వచ్చారు. కానీ ఈరోజు జరగబోయే మ్యాచ్లో దాన్ని బ్రేక్ చేయడానికి వాళ్ళ దగ్గర సరైన టీం కూడా ఉంది. అండ్ కేకేఆర్ టీంతో చూసుకుంటే ముంబై టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి పిచ్ కూడా ముంబై టీంకు అనుకూలించే అవకాశం ఉంది. దాని గురించి ముంబై ఇండియన్స్ హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉండబోతుంది. అటు సైడ్ కేకేఆర్ చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మంచి అవకాశం కనిపిస్తుంది. ఇంకెలాగో ముంబై కూడా ప్రతి సీజన్లో ఓడిపోతూనే వస్తుంది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కేకేఆర్ అయితే బోని కొట్టే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఇంకా రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ చూద్దాం. మొత్తం రెండు జట్లు కలిపి మొత్తం 35 మ్యాచ్లు జరిగితే అందులో ముంబై ఇండియన్స్ 24 మ్యాచ్ల్లో గెలిచి డామినేట్ చేస్తుంది. ఇంకొకసారి కేకేఆర్ చూస్తే కేవలం 11 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. సో అలానే కేకేఆర్ని తక్కువ అంచనా వేయలేం. ఒకవేళ రెండు జట్లు కూడా లాస్ట్ 5 మ్యాచ్ల్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఇంకొక సైడ్ చూస్తే కేకేఆర్ 3 మ్యాచ్ల్లో గెలిచింది. సో దీంతో లాస్ట్ 5 మ్యాచెస్లో కేకేఆర్ ఆధిపత్యం చూస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ పై చేయి కనిపిస్తుంది. మొత్తం 35 మ్యాచ్ల్లో 24 మ్యాచ్లు గెలిచింది. ఇంకా వాంఖేడే స్టేడియంలో ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 11 మ్యాచ్లు ఆడితే ఈ గ్రౌండ్లో అందులో ముంబై ఇండియన్స్ 9 సార్లు గెలిచింది. ఇంకా కేకేఆర్ చూసుకుంటే 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అది కూడా 2012-20 అంటే 2024లో మాత్రమే గెలిచింది. ఇంకా ముంబైలోని వాంఖేడే స్టేడియం గురించి ఒకసారి చూస్తే ఈ స్టేడియంలో లాస్ట్ 20 మ్యాచ్లు చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 11 మ్యాచ్లు గెలిచింది. ఇంకా సెకండ్ చేసిన బ్యాటింగ్ టీం కేవలం 9 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. అంటే ఈ గ్రౌండ్లో టాస్ మీద అంత ఎక్కువ ఆధారపడదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తే వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ రోజు ఫస్ట్ టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే న్యూ పిచ్ కాబట్టి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో అందుకే బౌలింగ్ చేస్తే నెక్స్ట్ బ్యాటింగ్కి ఎలా ఉంటుందో అలా ఆడేదానికి వీలుంటుంది. సో ఎందుకంటే ఓవరాల్గా మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్లో బాగా అనుకూలిస్తుంది కాబట్టి టాస్ గెలిచిన టీం బౌలింగ్ అయితే తీసుకుంటుంది. ఇంకా ఓవరాల్గా ఈ గ్రౌండ్ స్టాట్స్ చూస్తే మొత్తం ఈ గ్రౌండ్లో 123 మ్యాచ్లు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 57 మ్యాచ్ల్లో గెలిచింది. ఇంకా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 66 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 ఉంది. సో దీంతో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈ మ్యాచ్ వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే వర్షం పడే ముప్పు అయితే ఏమాత్రం కనిపించట్లేదు. అండ్ డ్యూ కూడా అంతగా పడే అవకాశం అయితే కనిపించట్లేదు. సో మొత్తం 40 ఓవర్లు కూడా బ్యాటింగ్కి బౌలింగ్కి అలాగే రెండింటికి కూడా సేమ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ దగ్గర వరల్డ్ కప్లో ఆడిన 4 ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే ఇండియన్ స్ట్రెంత్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఇండియన్ వరల్డ్ కప్ విన్నర్ కూడా రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ టీం దగ్గరే కనిపిస్తున్నాడు. అలాగే ఫారినర్స్ చూసుకున్న చాలా మంచిగా కనిపిస్తున్నారు. ఇక ముంబై ఇండియన్స్ దగ్గర ఇండియన్ ప్లేయర్స్ చూస్తే రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఇలాంటి స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ 5 ప్లేయర్స్ కూడా మ్యాచ్ను ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే విన్నర్స్ లాంటి వారు. ఇంకా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డీకాక్ వస్తారు. సో క్వింటన్ డీకాక్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు కాబట్టి క్వింటన్ డీకాకే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రికల్టన్ లాస్ట్ ఇయర్ బాగా ఆడినప్పటికీ క్వింటన్ డీకాక్ అయితే దానికన్నా కొద్దిగా బాగానే ఆడుతున్నాడు. సో లాస్ట్ వరల్డ్ కప్లో కూడా చూసాం కదా. ఇంకా నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో నమందీర్, అలాగే నెంబర్ 7లో చూసుకుంటే రూదర్ ఫోర్డ్, నెంబర్ 8లో దీపక్ చహర్, ఇంకా నెంబర్ 9లో అల్లా గుజన్ఫర్ లేదా మిచెల్ శాంట్నర్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, అలాగే నెంబర్ 11లో ట్రెంట్ బౌల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే మయాంక్ మార్కండే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళకైతే ఇంకా ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాకుండానే టోర్నమెంట్ నుంచి 3 ఫాస్ట్ బౌలర్స్ అయితే రూల్డ్ అవుట్ అయిపోయారు. ఈ సీజన్కి కేకేఆర్ యొక్క బౌలింగ్ చూసుకుంటే కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ పేసర్స్ అందరూ కూడా ఇంజురీ నుంచి ఈ సీజన్కి రూల్డ్ అవుట్ అయిపోయారు. సో దాంతో వాళ్ళ దగ్గర అనుకున్నంత పేస్ బౌలింగ్ అయితే కనిపించట్లేదు. ఇంకా స్పిన్నర్స్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ అయితే 2 కనిపిస్తున్నారు. సో వరుణ్ చక్రవర్తి అలాగే సునీల్ నారాయణ్. ఇంకా బ్యాటింగ్లో చూస్తే వాళ్ళ ఓపెనర్ ఫిన్ అలైన్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. సో ఫిన్ అలైన్ వాళ్ళకు ఒక పెద్ద స్ట్రెంత్ కాబోతున్నాడు. ఇంకా మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా వీళ్ళ ఓపెనర్స్ ఫిన్ అలైన్ అలాగే వీళ్ళ మిస్టరీ స్పిన్నర్స్ ఇద్దరు కూడా వాళ్ళైతే బాగా రాణించాల్సి ఉంటుంది. సో ఇంకా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా ఫిన్ అలైన్ అండ్ అజింక్య రహానే వస్తారు.
సో వీళ్ళిద్దరు కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెంబర్ 3లో అంగీష్ రఘువంశీ, నెంబర్ 4లో కెమెరన్ గ్రీన్, అలాగే నెంబర్ 5లో రింకు సింగ్, ఇంకా నెంబర్ 6లో రమన్దీప్ సింగ్, నెంబర్ 7లో సునీల్ నరైన్, నెంబర్ 8లో అనుకుల్ రాయ్, నెంబర్ 9లో వైభవ్ అరోరా, నెంబర్ 10లో బ్లెస్సింగ్ ముజర్బానీ, ఇంకా నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మాలిక్ కన్నా లేదా కార్తిక్ త్యాగ అన్న వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంక ఈ రోజు మ్యాచ్లో కేకేఆర్ కన్నా ముంబై ఇండియన్స్ కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో నా ప్రెడిక్షన్ అయితే ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనిపిస్తుంది. సో ఇంకా మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి.